హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటి అంటే బీట్రూట్ అండ్ ఆలు రెండు కలిపి ఫ్రై లాగా చేస్తున్నానండి. ఇది చపాతీల్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుంది. ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఏంటి చూపిస్తానండి. ముందుగా ఒక కడాయిని తీసుకుందాము. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేస్తున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు అంటే ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. దీంతో పాటు ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. దీనంతా కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన ఆలూని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం బీట్రూట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలైతే మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అందుకని ఈ ముక్కలన్నీ కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ చిన్నగా కట్ చేసుకున్నప్పుడు ఇవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటినన్నింటికి కూడా మనం లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈలోగా మనం అందులోకి మసాలా పొడిని ప్రిపరేషన్ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకుందాము. అందులో ఒక 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు యాడ్ చేసి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఈ పౌడర్ వేయడం వల్ల బీట్రూట్ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. దీన్ని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్గా పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో, బాగా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. ముందుగా నువ్వుల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ మసాలాలన్నీ వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేస్తున్నాను. దీనిని మరొక 2 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. అప్పుడే ఈ మసాలా అంతా బీట్రూట్కి బాగా పడుతుంది. చూడండి, బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.